దేవుడిచ్చే ఆశీర్వాదానికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? రెండవదిగా మనం చూసినట్లయితే దేవుడిచ్చే ఆశీర్వాదానికి నీ జీవితంలో ప్రాముఖ్యత ఇస్తున్నావా? మనలో చాలామంది ఏం చేస్తామో తెలుసా, ఎంతగానో దేవుడి సన్నిధిలో మొరపెడతాం, ప్రభా నన్ను ఆశీర్వదించు, ఈ స్థితిలో, ఈ యొక్క ఇబ్బందిలో, ఈ యొక్క కష్టంలో, ఈ యొక్క బాధలో నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభా అని దేవుణ్ణి అడుగుతాం. ఒక ఆశీర్వాదాన్ని, ఒక హెచ్చింపుని మనం పొందుకున్న తర్వాత ఏం చేస్తామో తెలుసా, ఆ హెచ్చింపు వైపు, ఆ ఆశీర్వాదం వైపు, ఆ గొప్పతనం వైపు మాత్రమే నువ్వు నేను చూస్తాం. కానీ ఆ ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేస్తాం. ఆ ఆశీర్వాదానికి ప్రాముఖ్యత ఇస్తాం, కానీ ఆశీర్వదించిన దేవుడికి పక్కన పెట్టేస్తాం. బైబిల్లో ఒక వ్యక్తి ఈ విధంగా చేసి తన యొక్క జీవితాన్ని ఏ విధంగా ఆ యొక్క చివరి క్షణాల్లో దేవుడి నుంచి దూరం అయిపోయాడో ఒక వ్యక్తి గురించి మనం 2లో ABCD ధ్యానిద్దామండి. 2లో A చూసినట్లయితే ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఎంతో తగ్గింపు, తర్వాత దేవుడి మాటకు విలువివ్వని తత్వం. మనలో చాలా మంది కూడా క్రైస్తవులం అనబడే మనందరం కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తున్నాం కదా. ఆశీర్వాదం పొందుకునేంత వరకు ఎంతో దేవుని సన్నిధిలో తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తాం, కన్నీటితో మొరపెడతాం, ప్రభా నువ్వు ఇవ్వకపోతే నాకు దిక్కెవరయ్యా అన్న విధంగా దేవుణ్ణి మనం అడుగుతూ ఉంటాం, దేవుణ్ణి మొరపెడతా ఉంటాం. కానీ ఆశీర్వాదాన్ని ఎప్పుడైతే పొందుకుంటామో, ఒక మెప్పు ఎప్పుడైతే ఈ లోకానుసారమైనగా మనం పొందుకుంటామో, దేవుడికి విలువివ్వని ఒక తత్వంలోనికి మనకు వచ్చేస్తాం. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చూసినట్లయితే, 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం, అక్కడ దావీదు తర్వాత సొలొమోను రాజు అయ్యారండి. అక్కడ గిబియోనులో దేవుడు ఆ యొక్క రాత్రి స్వప్నమందు ఆ సొలొమోనుతో మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా ఎంతో తగ్గింపుతో సొలొమోను ఈ విధంగా దేవుణ్ణి అడుగుతారు. దేవుడు అంటారు, నీకు ఏమి కావాలో అడుగు, నేను నీకు అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు సొలొమోను ఎంత దీనంగా దేవుణ్ణి అడిగారు ఒక్కసారి చూద్దామండి. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం, నా దేవా యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుడైన నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలుడను, కార్యం జరుపుటకు నాకు బుద్ధి లేదు. 8వ వచనం మనం చూస్తే, నీ దాసుడైన నేను నీవు కోరుకున్న జనుల మధ్య ఉన్నాను, వారు విస్తరించి ఉన్నందున వారిని లెక్క పెట్టుటయు వారి విశాల దేశమును తనిఖీ చేయుటయు అసాధ్యము. ఇంత గొప్ప నీ జనమును న్యాయం తీర్చగలవాడెవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడైన నాకు వివేకము గల హృదయమును దయచేయము. ఎంతగా తగ్గించుకున్నాడు, నాకు బుద్ధి లేదయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, నీ యొక్క గొప్ప జనాంగం మీద ఒక రాజుగా నేను ఎలా ఉంటానయ్యా అని ఎంత తగ్గింపు కలిగి అడిగి నాకు జ్ఞానం దయచేయమని చెప్పినప్పుడు దేవుడు జ్ఞానంతో పాటు ఘనతను, ఐశ్వర్యాన్ని కూడా దేవుడు కలగచేశారు. మనము తరువాత తన యొక్క హృదయాభ్యంలో దేవుడికి కూడా విలువివ్వని తత్వంలోనికి సొలొమోను వెళ్ళిపోయారు. మనం కూడా దేవుడి సన్నిధిలో ఒక ఆశీర్వాదం కోసం కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ తరువాత ఆయన ఎవరో, నాకు ఆయన కాదు ఇచ్చింది, నా జ్ఞానంతో నా యొక్క పలుకుబడితో నేను సంపాదించుకున్నాను అన్నట్లుగా మనం బిహేవ్ చేస్తాం. 2లో B చూసినట్లయితే, నీ జ్ఞానం, నీ ఆశీర్వాదం, నీ కలిగినదంతా దేవుని కృప వలనే అని ఎప్పుడూ మర్చిపోకూడదు. నీ జ్ఞానం, నీ ఆశీర్వాదం సమస్తము నువ్వు ఏదైతే నువ్వు ఇప్పుడు అనుభవిస్తున్నావో అది అంతా కూడా కేవలం దేవుడి కృప వలనే నేను పొందుకున్నాను అని నువ్వు ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ యొక్క సొలొమోను రాజు అయిన తర్వాత 2 స్త్రీలు ఆ రాజు దగ్గరకు వచ్చి అడుగుతారు, రాజా మేము 3 రోజుల వ్యవధిలో 2 బిడ్డలు మాకు కలిగారు, ఆ యొక్క ఇంకొక స్త్రీ యొక్క బిడ్డ చనిపోయారు, నా బిడ్డ మిగిలారు, కానీ ఆ స్త్రీ నా బిడ్డ అని ఆ గొడవని మనందరికీ తెలుసు కదండి. ఆ గొడవని రాజు దగ్గరకు తీసుకొచ్చినప్పుడు ఎంతో జ్ఞానంతో రాజు ఆ యొక్క సమస్యను పరిష్కరిస్తారు. ఇది చూసిన ఆ యొక్క ఇశ్రాయేల్ సమాజం అంతా, ఇది విన్న ఆ యొక్క సమాజం అంతా, ఆ యొక్క సైనికులంతా సొలొమోనును చూసి ఏమనుకున్నారో తెలుసా? 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 28వ వచనం ఏమిటి అంటే, అంతటా ఇశ్రాయేలులందరూ రాజు తీర్చిన తీర్పును గూర్చి విని న్యాయమును విచారించుట యందు రాజు దైవ జ్ఞానము నొందిన వాడని గ్రహించి
అతనికి భయపడిరి. రాజు ఈ లోకానుసరమైన జ్ఞానం కాదు, దైవ జ్ఞానం నొందినవాడు ఈ రాజు అని అతనికి భయపడుతూ ఉన్నారంట. అంత గొప్ప ఆశీర్వాదం కేవలం నాకు దేవుడి నుంచే వచ్చిందే, ఇంత గొప్ప అని సొలొమోను వృద్ధాప్యంలో మర్చిపోయి ఇష్టం వచ్చినట్లుగా అన్య దేవతల వైపు చూశారు. 2లో సి చూసినట్లయితే దేవుడి నుండి దూరం అవుతున్నప్పుడు, దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వెనుదిరగాలి. దేవుడి నుండి మనం దూరం అవుతాం, కొన్నిసార్లు కొన్ని పరిస్థితులప్పుడు దేవుడి నుండి దూరం అయిపోతాం. అప్పుడు దేవుడు మనల్ని వాక్యం ద్వారా, మన యొక్క కళల ద్వారా, మన యొక్క పెద్దల ద్వారా హెచ్చరిస్తూ ఉంటారు. అప్పుడు వెంటనే యూటర్న్ తీసుకోవాలి, వెంటనే దేవుడి వైపు తిరగాలి. కానీ మనము మాత్రం తిరగం. సొలొమోను కూడా ఆ యొక్క వృద్ధాప్యంలో తన యొక్క భార్యలు, వివాహం చేసుకున్న ఆ భార్యలు తనని అన్య దేవతల వైపు తిప్పుతున్నప్పుడు దేవుడు 2 మార్లు ప్రత్యక్షమై చెప్పారంటే, నువ్వు చేస్తుంది తప్పు. అయినా కూడా సొలొమోను వెనుదిరగలేదు. ఆ వెనుదిరగకుండా ఇష్టం వచ్చినట్లుగా మరలా నాకు జ్ఞానం ఇచ్చింది దేవుడే, నేను కలిగినదంతా అనుభవిస్తుంది దేవుడు కృప వలన మాత్రమే. నా జ్ఞానం చూసి సమస్త దేశస్థులు, ఇశ్రాయేలు ప్రజలు మాత్రమే కాదు, కానీ ఆయన జ్ఞానం తెలుసుకోవడానికి వేరే దేశం నుంచి రాజులు రావడం మనం బైబిల్లో చదువుతాం. అంత జ్ఞానం నీ వలన మాత్రమే కలిగిందని దేవుణ్ణి మరచిపోయి దేవుడి నుంచి దూరం అవుతున్నప్పుడు దేవుడు 2 మార్లు హెచ్చరించినా కూడా వెనుదిరగని స్థితిలో సొలొమోను ఉన్నారు. ఈరోజు కూడా మనం అనుభవిస్తున్న ఏ గవర్నమెంట్ జాబ్ అయినా, నువ్వు ఈ యొక్క వాక్యాన్ని ఏ గృహంలో కూర్చొని వింటున్నావో, నువ్వు అనుభవిస్తున్న ఆ గృహమైన దేవుడు ఇచ్చిందే అని నువ్వు మర్చిపోయావేమో. దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు, దేవుడికి దూరమై అప్పుడు దేవుడు హెచ్చరిస్తున్నప్పుడు వెంటనే వెనుదిరగాలి. లేకపోతే నీ యొక్క ఆశీర్వాదం తీయడం దేవుడికి 1 నిమిషం చాలండి. మన యొక్క ఆశీర్వాదాన్ని దూరం చేయడం దేవుడికి 1 నిమిషం చాలు. అటువంటి ఆశీర్వాదం నీకు నేను ఇవ్వను, నీ దాసుడికి ఈ రాజ్యాన్ని అంతటిని ఇచ్చేస్తాను అని దేవుడు సొలొమోనుతో మాట్లాడారు. 2లో డి చూసినట్లయితే తర్వాతి తరానికి నీ జీవితం ఒక మాదిరిగా ఉండదు. అవును కదా? సొలొమోను జీవితం ఏ విధంగా ఉంది? స్టార్టింగ్లో ఎంతో భయభక్తులు కలిగి, ఎంతో వినయంగా, ఎంతో దయతో, ఎంతగానో బతిమాలుకున్నాడు, తగ్గింపు జీవితం కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో వృద్ధాప్యంలో ఆ యొక్క ఒక మాదిరిగా తన యొక్క బిడ్డలకు ఒక మాదిరిగా జీవించాల్సిన ఆ యొక్క వృద్ధాప్యంలో, ఆ యొక్క వయసులో మాదిరికరమైన జీవితం లేకపోవడం వల్ల ఏం జరిగింది అంటే, తన రాజ్యాన్ని దేవుడు తీసివేసి తన దాసునికి ఇచ్చారు. కానీ నా దాసుడైన దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం 1 గోత్రాన్ని మాత్రమే నీ కుమారునికి ఇస్తాను. ఏం చూసారా? ఒక మాదిరికరమైన జీవితం సొలొమోను తన యొక్క తరానికి అందించలేకపోయారు. మనము కూడా దేవుని ఆశీర్వాదం కోసమే దేవుణ్ణి వెంబడిస్తే మన జీవితంలో కూడా ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించాల్సిన ఒక వృద్ధాప్యంలో ఆ యొక్క మాదిరికరమైన జీవితాన్ని నెక్స్ట్ తరానికి అందించకుండా, అయ్యో మా యొక్క తండ్రి, మా తాతయ్య ఈ విధంగా జీవించాడు, చివర్లో ఏమి లాభం, అందుకే మా జీవితాలు ఇలా ఉన్నాయి అని ఒక మాదిరికరమైన జీవితం లేకుండా నీ గురించి చెప్పుకున్న ప్రతిసారి వారికి బాధ, కన్నీరు, కోపం తెచ్చే మాదిరికరమైన జీవితాన్ని నేను జీవించాల్సి వస్తుంది. చూశారు కదా? దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నారు. దేవుణ్ణి నువ్వు ఎందుకు వెంబడిస్తున్నావు? ఆశీర్వాదం కోసమా, లేకపోతే నిత్య జీవం కోసమా?